పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎల్ఎన్ డిపార్ట్మెంట్స్ అన్ని, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మేజర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సార్ కూడా, సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం. కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి, బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవడం, ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్ కి అక్కడ ఆ ఏరియాస్ లోని డిప్యూట్ చేయడం కూడా జరిగిందండి. సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్ లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి. మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి, అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు క్యాటిల్ లాస్ గానీ హ్యూమన్ లాస్ గానీ ఉండకూడదు అనేది టార్గెట్ గా పెట్టుకుంటున్నాం.